సో ఈ వీడియోలో వాట్ వెంట్ రాంగ్ ఇన్ అవర్ మోడర్న్ కురుక్షేత్ర అనే దాని గురించి కొంచెం మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో రుద్ర అనే క్యారెక్టరే లేదు. అప్పటికప్పుడు అదేంటంటే క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చేసింది. యాక్చువల్లీ ఏంటంటే ఆ రుద్ర క్యారెక్టర్ అనేది కుంతి క్యారెక్టర్, డైలాగ్స్ సో ఇవన్నీ. సో అక్కడ ఏమైందంటే లాస్ట్ మినిట్లో ఆ కుంతి క్యారెక్టర్ చేంజ్ చేయాల్సింది సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆ డీటెయిలింగ్ అనేది అక్కడ బేసిక్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేసాను. అండ్ దట్టు అక్కడ కొంచెం చాలా క్లారిటీ వస్తాయి. ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి కూడా అసలు లైక్ ఏంటంటే ఇది బాలవిష్ణు వల్ల కిడ్ క్యారెక్టరు ఈ కుంతి క్యారెక్టర్ అనేది యాడ్ చేశాను. కొంచెం స్ట్రగుల్ ఇచ్చాడు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయినా కూడా నాకు డీటెయిలింగ్ ఇవ్వడానికి ఒక మంచి అవుట్పుట్ అయితే దాంట్లో రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ కుంతి క్యారెక్టర్కి యాక్చువల్లీ సో ఒకరిని అనుకున్నాము. సో అక్కడ ఏమైందంటే లాస్ట్లో సమ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఇంకా మనము అది పర్సనల్ లైక్ అక్కడ ఏం జరిగిందో తెలీదు, లాస్ట్కి అవ్వలేదు. ఇంకా నాకేంటంటే ఇంకా అది ఖచ్చితంగా చేయాల్సింది లైక్ సిచ్యువేషన్, ఎందుకంటే అది ఎక్స్ట్రా డీటెయిలింగ్ అనేది యాడ్ అవుతుంది. ఇంకేం చేశానంటే లైక్ ఆ మదర్ క్యారెక్టర్ కుంతి క్యారెక్టర్ తీసేసి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పి ఈ రుద్ర అనేది చెప్పి సేమ్ అయ్యే డైలాగ్స్ ఈ రుద్ర అనే క్యారెక్టర్ చెప్తాడు, కాకపోతే కొంచెం ముందు ఎక్స్ట్రా డీటెయిలింగ్ ఇస్తాడనమాట. అంటే లైక్ అర్జున్ అనే క్యారెక్టర్ దీనికి మళ్ళీ అప్పటికప్పుడు నేను కొంచెం ఒక ఫ్రెండ్కి ఎలా వాల్యూ ఇస్తారు అని చెప్పి ఒక డైలాగు ఇవన్నీ కొంచెం రాశాను, కొంచెం ఇంట్రో లాగా. సో అది అక్కడ కొంచెం వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఏంటంటే ఒక చిన్న ఇదేంటంటే అర్జున్ని కర్ణుని ఒకే వైపు చూడాలి అని చాలాసార్లు అనిపించింది నాకు ఆ మహాభారతంలో. సో నాకు ఇక్కడ ఈ ఛాన్స్ రాసేదానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. కానీ లాస్ట్లో ఇక్కడ కూడా ఏమైందంటే లేదు, ఇంకా అది అవ్వలేదు. సో కానీ కుంతి క్యారెక్టర్ కుంతీదేవికి కూడా అనిపించేది లైక్ పాండవులతో కర్ణుడు ఉండాలి అని చెప్పి. సో అది కూడా అక్కడ ఒక రీజన్ నాకు చూడాలనిపించింది ఇంకా అలాగా. సో అందుకని నేను రాశాను, అది లాస్ట్కి వర్కౌట్ అవ్వలేదు, ఏం చేయలేం. ఇంకా సెకండ్ ఏంటంటే టైటిల్ ఇంట్రోది చెప్పాలి ఈ మ్యాటర్, ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ట్రైలర్ డ్రాఫ్ట్ అప్పుడు ఎప్పుడో చేశాను. లైక్ చెప్పాను కదా మొబైల్లో మనం ఒక ప్రో ఎడిటర్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే అన్నీ క్రాక్డ్ వెర్షన్స్ అంటే మోడ్ ఏపీకేస్ ఎక్కించుకొని చేయాల్సిన పరిస్థితి. అది టైటిల్ కార్డ్ ఇది చేసిన తర్వాత ఏంటంటే కొన్ని డేస్ తర్వాత యాప్ అనేది వర్క్ అవ్వలేదు. ఇంకా నేను లైక్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలని అనుకున్నాను, కాకపోతే ఇంకా అది అంతే ఉంచేసాను. ఇంకా ఇక్కడ లైక్ ఏంటంటే మ్యాక్సిమం కెమెరా హ్యాండ్లింగు అదంతా నేనే చేశాను, కానీ నా క్యారెక్టర్కి నేను స్క్రీన్ మీద ఉన్నప్పుడు శ్రీను తీశాడు మొత్తము ఇదంతా, ఇంటర్వ్యూ షూటు ఇక్కడంతా. ఇంకా లైక్ అబీ సిచ్యువేషన్స్ ఇవి కూడా కొన్ని వాడే తీశాడు. ఇంకా చంద్ర కొన్ని సీన్స్ తీశాడు. వాళ్ళిద్దరికీ క్రెడిట్ ఇద్దామని ఉండింది, ఇంకా కాకపోతే అది ఎప్పుడో తీశాను లైక్ ఎడిట్ చేశాను. అది యాప్ క్రాష్ అయిపోవడం వల్ల మోడ్ ఏపీకే మళ్ళీ అలానే చేయాలంటే ఇక్కడ కుదరట్లేదు. కొత్త వేరే ఏపీకేలు ఆ ఎఫెక్ట్స్ కూడా లేవు. అది కొంచెం రాంగ్ అయినట్టు నాకు అనిపించింది, వాళ్ళకి కొంచెం క్రెడిట్ ఇవ్వలేదు అన్నట్లు నాకు అనిపించింది. అందుకే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. సో వాట్ వెంట్ రాంగ్లో నేను ఇంకోటి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఏ సినిమా అయినా చూసుకోండి మీరు, హీరోని మనం కొత్తగా చూస్తున్నాము అంటే దానికి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఫస్ట్ రీజన్ కాదు, హెయిర్ స్టైల్. సో ఇవన్నీ ఫస్ట్ రీజన్ ప్లే చేసేది మేజర్ రోల్ ఒక హీరోని కొత్తగా చూస్తున్నామంటే. ఇక్కడ మోడర్న్ కురుక్షేత్రాల్లో కూడా అభికి 3 షేడ్స్ ఉన్నాయన్నప్పుడు లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ హెయిర్ అనమాట వాడికి. అక్కడ ఏం జరిగిందంటే వాడు తిరుపతి వచ్చేసి గుండు చేసుకున్నాడు, అది కొంచెం డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే హెయిర్ స్టైల్తో కూడా మనం కొన్ని కన్వే చేయొచ్చు, అదొక డిసడ్వాంటేజ్ అయింది. ఇంకా ఉదయ్ కూడా సేమ్ అంతే, అది కూడా కొంచెం రాంగ్ అనిపించింది. అంటే వాట్ వెంట్ రాంగ్ అంటే ఇట్స్ దేర్ విష్, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డీటెయిలింగ్ మిస్ అయ్యింది. ఎందుకంటే ఆ పొగరు అది అనేది మనం హెయిర్ స్టైల్స్ కూడా కొంచెము ఏంటంటే మనము డ్రెస్సింగ్ సెన్స్తో పాటు మన వే ఆఫ్ స్టైలింగ్ మన అపీరెన్స్ కూడా కొంచెం హెల్ప్ చేసిద్ది.
అక్కడ కొంచెం మిస్ అయిపోయింది అంతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సింది కర్నూలుది అంటే సంజయ్ది ఒక డైలాగ్, సంజయ్ అనే క్యారెక్టర్ చెప్పాల్సిన డైలాగ్ ఒకటి కర్నూలు చెప్పేస్తాడు. అండ్ బేసికలీ నేను విష్ణుతో కూడా ఇది చెప్పాను, అరే వీడు ఉదయ్ చెప్పాల్సిన డైలాగు వీడితో చెప్పించేశాను నేను శ్రీనుతో, అది నాకు అంత అనిపించలేదు అని చెప్పన్నాను. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూశాను ద డైలాగ్ ఈజ్ లైక్ ఫ్రెండ్షిప్ గురించి డిస్క్రైబ్ చేసిద్ది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే ఇది ఫ్రెండ్షిప్దే కదా, కర్నూడికి కూడా సెట్ అవ్వదు కదా ఈ డైలాగు అని అనిపించింది. కాకపోతే అది కొంచెం రాంగ్ అయినా కూడా కొంచెం పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. అది డీటెయిలింగ్ అయితే కాదు, నేనే చెప్పేస్తున్నా. అది చెప్పాల్సింది సంజయ్ క్యారెక్టర్, కానీ కర్ణుడు చెప్పేశాడు. ఇంకోటి ఏంటంటే కర్ణుడిది ఒక డైలాగ్ మిస్ అయిపోయింది. అది మళ్ళీ నేను విష్ణుతో చెప్పించా, అరే ఇది చెప్పాలరా, ఈ డైలాగ్ మిస్ అయిపోయింది, నాకు వెతికాను దొరకలేదు డబ్బింగ్ కూడా అని చెప్పాను అన్నాను. సో అది కూడా ఒక రాంగ్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే కుంతి క్యారెక్టర్ వల్ల నేనేమనుకున్నా అంటే 3 రిప్రజెంట్ చేద్దామని అనుకున్నాను. వ్యాసుల వారు చెప్తారు కదా, కలియుగాంతం వరకు లైక్ ఈ భగవద్గీత లైక్ ఇది గుర్తుండిపోయింది అనేది, అంటే ఒక కలియుగాంతం వరకు ఈ భగవద్గీత అనేది ఉంటుంది అని చెప్పి కుంతి క్యారెక్టర్ చేసి ఉంటే. నా ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే కుంతి అనేది మదర్ క్యారెక్టర్. సో ఈ కృష్ణుడు అర్జునుడు అభి అనేదంతా ఒక జనరేషన్, సో సెకండ్ జనరేషను. ఈ సెకండ్ జనరేషన్ తర్వాత థర్డ్ జనరేషన్ కిడ్ క్యారెక్టర్ అనేది వచ్చింది. సో 3 జనరేషన్స్ అవేంటంటే టైం సైకిల్స్ రిపీట్ అవుతూ ఉన్నట్లు నేను ఒక డీటెయిలింగ్ అనుకున్నాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, క్యారెక్టర్ లేదు కాబట్టి. అది ఒకటి వాట్ వెంట్ రాంగ్ ఇన్ మోడర్న్ కురుక్షేత్ర అంటే అదొకటి రీజను. ఇంకో రీజన్ ఏంటంటే లైక్ నేనేమనుకున్నానంటే లైక్ అందరి డైలాగ్స్ ఒక ఇంటర్వ్యూ లాగా చేసేద్దామని. అంటే విష్ణు చెప్పాడు లైక్, అరే అందరూ ఇది చాలా అంటే చూసేదానికి కూడా కొంచెం బాగుదరా, దీనికి కొంచెం ఎక్స్ట్రా కూడా చేయొచ్చు, వేరే చోట్ల ఒక 2-3 డైలాగులు వేరే చోట చెప్పిస్తే కూడా బాగుంటుంది అని అన్నాడు. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూ అంతా ఆన్లైన్ లైక్ సోషల్ మీడియాలోకి చూపిస్తున్నాం, కానీ ఆఫ్లైన్లో కూడా వాళ్ళ బాండింగ్ ఇది చూపిద్దామని నేనేమనుకున్నానంటే ఆఫ్లైన్లో లైక్ బిహైండ్ ద సీన్స్ జరిగే సీన్ని ఆఫ్లైన్ రిప్రజెంటేషన్ వాళ్ళ బాండ్ రిప్రజెంట్ చేసిద్ది అని అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే లైక్ ద్రౌపది క్యారెక్టర్కి ఇక్కడ మైక్ మిస్ చేసేసాను. అక్కడ మైక్ ఉండకూడదు, మైక్ పెట్టేశాను. అదేమైందంటే ఇంకా ఆన్లైన్ అనేసుకుంటారు, అదొకటి. ఇంకా ఉదయ్ క్యారెక్టర్ది యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అనుకున్నది వాట్ వెంట్ రాంగ్ ఇన్ మోడర్న్ కురుక్షేత్రలో. ఇంకో రీజన్ ఏంటంటే నేను కొన్నిటికి డీటెయిలింగ్స్ అనుకున్నాను. ద్రౌపది ఫస్ట్ నుంచి నేనైతే టెంపుల్లోనే చేద్దాం అనుకున్నాను, లాస్ట్లో టెంపుల్ సెట్ అయిపోయింది అలాగా. ఇంకా ఉదయ్ అనే క్యారెక్టర్ ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఒక గేమ్ అనమాట. నేను అది కొంచెం మేము ఉండే రూమ్ పక్కన ఇది పార్క్ ఒకటి ఉండిద్ది, ఆ పార్క్లో అన్నీ ఉంటాయి లైక్ ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా. సో అక్కడ చేద్దామని ఉన్నాము, అది కొంచెం ఇష్యూస్ అయ్యి అక్కడ చేయలేక ఇంకా ఈ టెర్రస్ మీద చేసేసాము. అదొకటి వాట్ వెంట్ రాంగ్ ఇన్ మోడర్న్ కురుక్షేత్రలో. దాని తర్వాత ఇంకంతే వాట్ వెంట్ రాంగ్లో. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు లైక్ ఎలాగంటే వాళ్ళ ఆఫ్లైన్ ఆన్లైన్ బాండింగ్ చూపిద్దామని, అక్కడ అది కుదరలేదు, సెట్ అవ్వలేదు. కొంచెం నేనే మిస్టేక్ చేశాను, అక్కడ గమనించలేదు, ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉండింది అంతే. వాళ్ళ ఆఫ్లైన్లో కూడా మంచి బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ని లైక్ అభి అనే క్యారెక్టర్ అడుగుతాడు అర్జున్ని. సో అప్పుడు అర్జునుడు చెప్తాడు, సో ఇలా వీళ్ళు ఆఫ్లైన్లో కూడా మంచి పర్సనాలిటీస్ అని చెప్పి చూపించడానికి అదొక రిప్రజెంటేషన్. అక్కడ నా వల్ల మిస్టేక్ అయిపోయింది. సో దీనికి డీటెయిలింగ్ కూడా విష్ణు వల్లే యాడ్ అయింది యాక్చువల్లీ. వీళ్ళు ఆఫ్లైన్లో కూడా ఇలా ఉంటారు, ఇలా బాండింగ్ ఉండిద్ది, క్రియేట్ అయ్యిద్ది అని చెప్పి చూపించడానికి. బట్ సమ్హౌ ఇట్ మిస్డ్. అది కూడా కొంచెం నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్లో ఇట్లాంటి డీటెయిలింగ్స్ ఉన్నప్పుడు ప్రతిదీ 1-2 సార్లు చెక్ లిస్ట్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట. చాలా ఇబ్బంది అయిపోయింది, రిగ్రెట్స్ ఉండిపోతాయి తర్వాత. అనుకున్నట్లు తీయలేదు అని. సో మన మోడర్న్ కురుక్షేత్రంలో ఏంటంటే వాట్ వెంట్ రాంగ్ అనే దాంట్లో ఇదైతే ఫస్ట్ థింగ్ 0 బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఇంకో రిసోర్సెస్ లేవు, ఒక టీం లేదు, ఏమీ లేవు ఫస్ట్ థింగ్. కాకపోతే మేము మా వరకు ది బెస్ట్ ఇచ్చాము, అంటే ఎవరి వరకు వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక అవుట్పుట్ చూపించేది నేను కాబట్టి సో బర్డెన్ అంతా నా మీద ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే
ఏదన్నా చూపించలేకపోయినా మీకు విజువల్గా కానీ అదంతా ఎఫెక్ట్ నా అంటే లైక్ ఎఫెక్ట్ నా మీద ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం మీకు డీటెయిలింగ్ ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు సినిమాస్లో మీరు భారతీయుడు 2 సినిమా చూస్తే దాంట్లో సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్లో కనపడుద్ది. అంత రిసోర్సెస్ నా దగ్గర లేవు ఫస్ట్ థింగ్. నేను దీని వరకు ఏంటంటే పర్టికులర్గా నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది. ఆ స్టార్టప్ ఐడియా ఒక 2-3 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసేస్తాను. దాంట్లో నేను కొన్ని రీసెర్చ్ చేసిన ఫ్రంట్ ఎండ్ డిజైన్స్ అంతా ఇందులో పెట్టాను. ఒక సో అదనమాట అక్కడ. సో అక్కడ అది మిస్ అయిపోయిద్ది, కొంచెము రియలిస్టిక్గా ఉండదు అది. ఇంకా దాని తర్వాత ఏంటంటే లైక్ ఇంకొక రిప్రజెంటేషన్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ మోడర్న్ కురుక్షేత్ర అనే దాంట్లో. సో వాట్ వెంట్ రాంగ్ ఇన్ మోడర్న్ కురుక్షేత్ర అనే దాంట్లో యాక్చువల్లీ ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఒక స్ట్రగుల్ ఫేజు దాని వీడియో లైక్ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు రెండింటిని కొంచెం ప్యారలల్గా చూపిద్దామని చెప్పి కొంచెం అనుకున్నాను. అది కొంచెం లైక్ ఏంటంటే చూసే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే ఓకే వీడు బిహైండ్ ద సీన్స్ అన్నీ తీస్తున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థమైద్ది నా దగ్గర. ఎందుకంటే నేను స్టార్టింగ్ అనుకున్నా నాకు రిసోర్సెస్ దొరకవు, దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని. సో మ్యాక్సిమం ఏంటంటే బిహైండ్ ద సీన్స్ చెప్తున్న డైలాగ్స్ సో అన్నీ రొటేట్ చేస్తున్నట్టు నాకు కన్వీనియంట్గా నేను తీశాను. సో బేసిక్ ఐడియాలజీ అక్కడ నాది ఏంటంటే వాట్ వెంట్ రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ నేను స్ట్రగుల్ని చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ లైక్ అక్కడ లైక్ సోషల్ మీడియాలో వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపించాలనుకున్నాను. ఆ ఇంపాక్ట్ చూపించాలంటే దానికి పెద్ద రిసోర్సెస్ కావాలి, అవి నా దగ్గర లేవు. ఇంకా లైక్ ఇక్కడ ఈ స్ట్రగుల్ అనేది నేను లైక్ బాలవిష్ణు కూడా చాలా సిచ్యువేషన్స్లో చెప్పాను. లైక్ ఫస్ట్ సీన్ కొంచెం వాటిది ఏడ్చేది ఉండేది నేను చెప్పాను, అరే సోషల్ మీడియాలో లైక్ ఇప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ రీల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు స్క్రీన్ వెనకాల ఎలా ఉంటారు, వాళ్ళ స్ట్రగుల్స్ అవన్నీ వాడికి తెలియవురా, నువ్వు అందుకే కెమెరా ఆన్ చేసే ముందు లైక్ ఫస్ట్ కొంచెం బాధ అన్నాను, వాడు ఏడ్ చేస్తున్నాడు. సో నాకు ఇంకా ఓకే డబల్ ఓకే అన్నట్లు చెప్పాను. అక్కడ పాపం వాడు కళ్ళల్లో జండు బాంబు పెట్టుకొని మరీ ఏడ్చాడు. ఎక్కడ ఇంకో కామెడీ ఏంటంటే అక్కడ అంత డిఓపి ఏమీ లేదు మా దగ్గర, అవుట్పుట్లో అది కనపడలేదు. వాడి ఎఫర్ట్స్ కొంచెం వేస్ట్ అయ్యాయి అక్కడ. బేసికలీ ఇది నా ఫాల్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా మా దగ్గర లేవు, అంత క్లారిటీ వచ్చాయి. సో బేసికలీ ఏంటంటే లైక్ ప్రతి దాంట్లో కొంచెము మోడర్నిటీ డీటెయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఐడియాలజీ ఏంటంటే ఒకరు మనం సోషల్ మీడియాలో కెమెరా ముందు మీరు చూసే ఒక 10 నిమిషాలు లైఫ్ ఇన్ఫ్లుయెన్సర్ని డిసైడ్ చేయదు, వెనకాల వాడు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు వాడికే తెలిసిద్ది. సో అక్కడ బేసికలీ ఆ ఐడియాలజీ నేను చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అది కొంచెం రాంగ్ అయిపోయింది. సో అంతే. కానీ ఒకటైతే నాకు ఒక చిన్న సెల్ఫ్ ప్రామిస్ అయితే చేసుకుంటున్నాను. మోహన్ కురుక్షేత్ర వల్ల నేను చాలా రిగ్రెట్స్ పెట్టేసుకున్నాను. నాకేంటంటే రిగ్రెట్స్ లేకుండా ఉండాలి అని నేను అనుకున్నాను. బట్ దీనివల్ల చాలా నేర్చుకున్నాను, చాలా అవుట్ ఆఫ్ ద జోన్ వెళ్ళి కష్టపడ్డాను. కాకపోతే నేను అనుకున్న అవుట్పుట్ చూపించలేనందుకు నాకు రిగ్రెట్స్ అవి చాలా పర్స్పెక్టివ్స్లో ఉన్నాయి. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఈసారి కరెక్ట్ రిసోర్స్ దొరికితే నా ఒరిజినల్ ఐడియాలజీ ఎలా ఉండిద్దని మీకు ప్రజెంట్ చేస్తాను. ఇట్స్ ఎ సెల్ఫ్ ప్రామిస్ టు మీ. ఒకరోజు కంపల్సరీ మీ ముందుకు ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఒక రోజు రిసోర్స్ ఉన్నప్పుడు తీసుకొస్తాను, అప్పుడు చూడండి నా ఐడియాలజీ ఎలా ఉంటుందని. ఇప్పుడు అన్నీ ఏంటంటే మీకు మాటలు చెప్పినట్లు ఉంటుంది, నాకు ఇలా చెప్పడం కూడా ఇష్టం లేదు. బట్ ఎందుకంటే ఐ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సో దట్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తేనే మీకు ఇంతెంత అర్థమైద్ది. అసలు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే మీ అందరి ఫీలింగ్ ఏంటంటే ఈడో పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసేశాడు, అసలు వీడి దగ్గర అసలు బేసిక్ ఐడియాలజీనే లేదని చెప్పి 100 నెగిటివ్స్ చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నా కూడా నో వన్ సపోర్ట్స్ మీ యాక్చువల్లీ. అక్కడే తెలిసిపోతుంది కదా బేసికలీ ఐడియాలజీ. సో